సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు, ఆయన నాకు బాధ కలగజేశాడు. దాన్ని నయోమి అనకండి, నన్ను మారా అని పిలవండి అని చెప్పి దేవుని గురించి ఒక విరోధమైన మాట మాట్లాడడం అంటే దేవుని గురించి విరోధమైన మాట మాట్లాడడానికి పెద్ద సమయం పట్టదు. దేవుడి గురించి ఒక యుక్తమైన మాట పలకాలంటే దేవునితో సహవాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని నువ్వు అనుభవించాలి. దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడే నీ ప్రతికూల పరిస్థితుల్లో ఈ అనర్థమైన మాటలు దేవుడి గురించి రాకుండా ఒక యుక్తమైన మాట నువ్వు పలకగలుగుతావు. నీ యుక్తమైన మాట నీ స్టేటస్ని మార్చగలుగుతుంది. నీ యుక్తమైన మాట నీ పరిస్థితిని మార్చగలుగుతుంది. నీ యుక్తమైన మాట నీ దేహస్థితిని మార్చగలుగుతుంది. అందుకే దేవుడు అంటాడు స్నేహితులతో, యోబు నా గురించి యుక్తమైన మాట పలికినట్టుగా మీరు పలకలేదంటాడు దేవుడు. అంటే యోబు ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు గురించి పలికిన ఆ మాట, ఆ స్తుతియాగము దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించి అంటాడు, యోబు యుక్తమైన మాట పలికాడు. ఆ మాట యోబు స్థితిగతులను మార్చేసింది బిడ్డలారా.